కంటిన్యూస్గా ఆలు మొగలకు సంబంధించిన సమస్యలు ఏకంగా చంపుకునే వరకు కూడా వస్తున్నాయి. ఎందుకు ఇట్లాంటి సమస్య? అలాంటి సమస్యలు ఎందువల్ల వస్తూ ఉంటాయంటే క్షుద్ర ప్రయోగం వల్ల గురయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇల్లు గెలిచి రచ్చ గెలవండి అనేది ఒక సామెత ఉంటుంది. వశీకరణ బలం తగ్గిపోతుంది అన్నమాట. అది జనాకర్షణ అనేది వాళ్ళలో ఉండదు. ఇప్పటి వరకు మీరు కుటుంబ సమస్యల నుంచి ఇబ్బందులు పడుతున్న వాళ్ళని బయటకు తీసుకువచ్చాను అన్నారు. నిజంగా అవి వాస్తవం అయితే అందులో ఎవరినైనా ఒకసారి కాల్ చేయండి, నేను మాట్లాడతాను. ఒక పర్సన్ అయినా నాతో మాట్లాడించండి, మీరు చేసిన మంచి గురించి చెప్పించండి అని అన్నట్టుగా మాట్లాడారు. సార్ మేడంతో గారితో మాట్లాడండి. నిజంగానే గురువు గారిని కన్సల్ట్ చేశారా? ఏంటి మీ సమస్య ఏంటి? ముందైతే కుటుంబ కలహాలు కానీ సంపాదన విషయంలో కానీ అలా చిన్న చిన్న సమస్యలు ఉండేవి. సో గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత గురువు గారు మీకు పరిష్కారం చెప్పిన తర్వాత ఎన్ని రోజులు పట్టిందండి? రోజులు పట్టిందా, నెలలు పట్టిందా మీ సమస్యల నుంచి మీరు బయటపడడానికి? లేదండి, గురువు గారు ఇచ్చిన పరిష్కారాలు తర్వాత నాకు ఎక్కువ రోజులేం పట్టలేదు. ఒక 12 రోజుల నుంచి 15 రోజుల నుంచి 15 రోజుల మధ్య సమస్యలు తీరడం అనేది స్టార్ట్ అయినాయి. పొలిటికల్ ఇష్యూస్ వచ్చే వరకు చాలా డిఫరెంట్ పరిస్థితులు, పరిణామాలు ఎదుర్కొంటారు. సో వాళ్ళకి ఏంటి సొల్యూషన్? అలాంటి వాళ్ళ స్థితిని మనం అంచనా వేసి వాళ్ళని పరిశీలించి వాళ్ళ జాతక చక్రము ముఖ తేజస్సును బట్టి వచ్చినట్టే వస్తుంది ఉద్యోగ అవకాశాలు, కానీ త్రుటిలోనే మళ్ళీ అది మాయమైపోయే పరిస్థితి. ఎందుకు అట్లా జరుగుతుంది? కానీ ఎంత కష్టపడ్డా మనిషికి ఆవగిందంత అదృష్టం కూడా ఉండాలి. అదృష్ట బలం అనేది లేనప్పుడు యుద్ధం చేసినా కానీ ఫలితం ఉండదు. ఇప్పటి వరకు సమస్యలతో సతమతం అవుతున్న వాళ్ళకి సమస్యలు తెలుస్తాయి, కానీ వాళ్ళ పైన వశీకరణ జరిగింది లేదు, వాళ్ళకి నరదృష్టి ఉంది అని ఎట్లా తెలుసుకోగలుగుతారు? మనిషికి ఒక డాక్టర్ దగ్గరికి పోతే కడుపులో స్కానింగ్ చేసి రోగం ఎలా ఉందో తెలుస్తుందో, మా దగ్గరికి వస్తే తమలపాకు మీద అంజన వేసి వశీకరణ జరిగింది తమ పైన అంటే దాన్ని ఎలా గుర్తించారు? ఎవరైతే వశీకరణ ప్రయోగం చేసుకుంటారో ఆ మనిషి మీద ఎక్కువ డిపెండ్ అయిపోతారు. ఈ నరదృష్టి వల్ల ఎట్లాంటి ఇబ్బందులు కలుగుతాయి? నరసూపు వల్ల ఉండవలసిన సమస్య ఎలా జరుగుతుంది అని అంటే, సమస్యల నుంచి బయటికి తీసుకురావాలి అనంటే ఎంత టైం పడుతుంది అసలు? ఏ విషయంలోనైనా కానీ ఈ సమస్యతో బాధపడే వాళ్ళు 9 రోజులలో మనం సరి చేయగలుగుతాం. మరి ఇంటి దగ్గర కనుక అట్లాంటి ప్రభావం ఉంటే ఏంటి పరిస్థితి? నరకన్ను పడితే నల్లరాయి బద్దలవుతుందని చెప్పి కొన్ని రకాలుగా మనం చూసుకుంటూ పోతూనే ఉంటాం. ఆ ఇంటి పరమైన సమస్యని మనం 2 నిమిషాల్లో వాటి సమస్య ఎట్లుందనేది మనం గమనించి చూడొచ్చు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కొత్తగా పెళ్ళయి కొంతమంది, కుటుంబ సమస్యలతో ఇంకొంతమంది, ఆలు మొగల్లో అన్యోన్యత లేక ఇంకొంతమంది డైవోర్స్ వరకే వెళ్ళే పరిస్థితులు మనకి ఇస్తున్నాం. అంతేకాదు పలుకుబడి ఉంది, పరపతి ఉంది, కానీ ప్రజల్లో మాత్రం పేరు లేక ఇంకొంతమంది పొలిటికల్లో రాణించలేకపోయే పరిస్థితులు. అసలు వీటన్నిటికీ ఏమైనా దోషాలు కారణమా? వీటికి ఏమైనా పరిహారాలు ఉంటాయా? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి వాళ్ళ స్టూడియోలో సీతారామరాజు గారు ఉన్నారు. గురువు గారు మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఓం నమ శివాయ. సర్వే జన సుఖినో భవంతు. జగన్మాతే జగస్థితే లోకరక్షకి లోకమాత పావని శాంభవి వైష్ణవి. ఓం నమ శివాయ. గురుగారు ఏంటి అంటే కొన్ని సంవత్సరాల క్రితం చూసుకుంటే పెళ్ళైన వాళ్ళు కొన్ని సంవత్సరాలు అంటే కూడా 7 జన్మలకి అన్యోన్యంగా ఉండే పరిస్థితులు ఉండేవి, కానీ ఇప్పుడు కనీసం 7 నెలలు కూడా ఉండలేకపోతున్నారు. ఏంటి వీటికి ఏమైనా దోషాలు కారణం అని ఉండొచ్చు? వాస్తవానికైతే అమ్మా, ఎవరి జాతక స్థితిని బట్టి ఆలోచించినా ఇప్పుడు ఉండవలసిన కుటుంబ స్థితులను బట్టి అన్ని రకాలుగా అన్ని విధాలుగా జాతక స్థితులను చూసుకోవడం కూడా కళ్యాణం చేసుకున్నా కొంతమంది మానసికంగా గురైపోయి వాళ్ళ కుటుంబాలలో ఇబ్బందులు పడుతూ చేసే పనిని బట్టి ప్రశాంతత లేక కొంతమంది, కుటుంబంలో కొన్ని కలహాల వల్ల చెడ్డ మాటల వల్ల కొంతమంది, కొన్ని దోష సమస్యల వల్ల కొంతమంది, నాగదోషం ఇబ్బంది వల్ల కొంతమంది చెడు ప్రభావాల వల్ల కొంతమంది, వాళ్ళ కుటుంబ స్థితులలో అన్యోన్యతను కోల్పోయి ప్రశాంతత అనేది కోల్పోయి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకోకుండా కొంతమంది ఇడిపోయే స్థితుల దాకా వస్తూ ఉన్నారు.
వాళ్ళకు కొంతమందికి దోష సమస్యలు కావచ్చు, గ్రహస్థితి సమస్యలు కావచ్చు, కొంతమంది వల్ల కొన్ని ఇబ్బందులు పడే వాళ్ళు వాళ్ళ కుటుంబాలలో ఒకరితో జీవిస్తూ ఒకరితో నడవడి చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని అనవసరంగా భంగం చేసుకొని మనశ్శాంతికి దూరం అయిపోయి వాళ్ళ చేతులారా వాళ్ళ జీవితాలే భంగం చేసుకుంటూ ఉన్నారు. వాస్తవానికైతే ఇలాగ ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారి జీవిత చక్రాల అనుకూలత లేకోకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో, వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితులలో వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు మనల్ని సంప్రదిస్తే వాళ్ళ సమస్యలకి పరిష్కారాన్ని వెతికిపెట్టి వాళ్ళ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి, ఎందువల్ల ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు, వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు ఏ విధమైన గ్రహస్థితి పీడిస్తుంది, వాళ్ళకి గ్రహాల వల్ల ఇబ్బంది కలుగుతుందా, చెడు ప్రభావాల వల్ల ఇబ్బంది కలుగుతుందా, మనశ్శాంతికి గురయ్యారా, ఏ ఇబ్బందులలో పడి నలుగుతూ ఉన్నారు, చెడు సమస్యలతో ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేది మనం గమనించి వాళ్ళ జాతక చక్రం కానీ వాళ్ళ ముఖ తేజస్సును బట్టి కానీ వాళ్ళ జీవిత చక్రాన్ని బట్టి కానీ మనం అన్ని రకాలుగా వాళ్ళని అవపోషణ బట్టి వాళ్ళ జీవితానికి చక్కటి పరిష్కారాన్ని మనం అందించి వాళ్ళ సుఖశాంతులతో వర్ధిల్లేటట్టుగా వాళ్ళ సంసారాలలో ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా వాళ్ళకి అన్యోన్యమైన జీవిత చక్రాన్ని మనం నడిపించవచ్చు. వాళ్ళు మనల్ని సంప్రదిస్తే వాళ్ళ జీవితంలో ఏ ఇబ్బంది లేకోకుండా మళ్ళీ ముందు భవిష్యత్తులో కూడా ఎలాంటి సమస్య రాకోకుండా ఇప్పుడు పడ్డ ఇబ్బందుల్లో కూడా మనం తీసేసి ఆ గ్రహాలను చక్కబెట్టి తర్వాత ఆ చెడు ప్రభావాలను తీసేసి వాళ్ళ జాతక చక్రం అనుకూలంగా నడిచే విధంగా మనం చేయొచ్చు తల్లి. సో గత కాలంలో మనం చూస్తున్నాం, ఒక నెల రోజులు 2 రోజుల నుంచి కంటిన్యూస్గా ఆలు మువ్వలకు సంబంధించిన సమస్యలు ఏకంగా చంపుకునే వరకు కూడా వస్తున్నాయి. వాస్తవం. ఎందుకు ఇట్లాంటి సమస్యలు ఎందుకు వాళ్ళు ఫేస్ చేస్తుంటారు? అలాంటి సమస్యలు ఎందువల్ల వస్తూ ఉంటాయంటే ఎక్కువగా చెడు సమస్యలకు గురవుతూ ఉంటారు. భర్త భార్యల మధ్యలో మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అయిపోయి కొంతమంది బాధపడుతూ ఉంటారు. కొంతమంది శుద్ర ప్రయోగం వల్ల గురయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. శుద్ర ప్రయోగాలు కూడా ఉన్నాయా? ఖచ్చితంగా. శుద్ర ప్రయోగానికి గురయ్యి మానసికమైన ఇబ్బందికి గురయ్యి మనిషి రాక్షసుడైపోతాడు. అతను ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో కూడా గురైపోతాడనమాట. అలాంటి స్థితిలో ఉండవలసిన ఇబ్బందులే ఇప్పుడు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాము. వాటి వల్ల మనుషులు చాలా ఇబ్బందికరంగా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ వల్ల అన్ని విధాలుగా ఇబ్బందులు పడిపోయి చంపుకొని చచ్చిపోయే స్థితుల దాకా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ వాళ్ళు అలాంటి మానసికతకి గురి కాకోకుండా ముందు జాగ్రత్తగా కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. వాళ్ళు ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కుటుంబంలో ఏ సమస్య అనేది ఎమ్మటే సడన్గా వచ్చి ఇబ్బంది చేసుకోరు కదమ్మా. కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు మానసికంగా గురైన తర్వాతనే వాళ్ళు ఏరే దారులుగా వెతుకుతూ ఉంటారన్నమాట. కానీ అలాంటి సమస్యలకు గురయ్యే ప్రతి ఒక్క మనిషికి చక్కటి పరిష్కారాన్ని, మంచి మార్గాన్ని, మంచి భవిష్యత్తుని, వాళ్ళు ఎలా నడిస్తే బాగుంటుంది, ఏ విధమైన స్థితిలోకి పోతే బాగుంటుంది, వాళ్ళ జీవితానికి ఎంత మార్గం చేస్తే బాగుంటుంది అనేది మనం పరిష్కారం చూపించవచ్చు, పరిష్కారం చేయవచ్చు. అయితే ఇక్కడ పరిష్కారం అనేసరికి చాలా మందికి ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లేదంటే వాళ్ళ రాశికి సంబంధించి చెప్తూ ఉంటుంటారు. కానీ కొంతమందికి ఆ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఆ టైం కానీ లేదంటే వాళ్ళది ఏ రాశి అనేది క్లారిటీ ఉండదు. మరి అట్లాంటి వాళ్ళ సమస్యలు ఎలా తీరుతాయి? అలాంటి వాళ్ళ సమస్యలు అనేది వాళ్ళ ముఖ తేజస్సు, వాళ్ళ ఫోటో. అర్థమైందా తల్లి? వాళ్ళకి జన్మనామం లేకపోయినా, పుట్టిన టైం లేకపోయినా వాళ్ళ ఫోటో, పేరు. అర్థమైందా తల్లి? వాళ్ళ ఫోటో పెడితే వాళ్ళ ముఖ తేజస్సులో ఏం జరుగుతుంది, ఎలాంటి సమస్యకు గురయ్యాడు, ఏ విధమైన ఇబ్బంది అతను పడుతున్నాడు. ఈ 4 రకాలకు ఒక్క సమస్య అనేదే కాదు. ఆయన చెడుకు ఇబ్బంది పడుతున్నాడా, చేసే పనికి ఇబ్బంది అవుతుందా, అనుకున్న పనులలో సమస్య కలిగి ఇబ్బంది పడుతున్నాడా, ఏదన్నా చేయాలనుకున్న అతనికి అందటం లేదా, అనుకున్న దానికి ఒకటైతే జరిగేది మరొకటి అవుతుందా, ఏదైనా ఆరోగ్య సమస్య అనేది అన్ని రకాలుగా మనం అంచనా వేసి పరిశీలించవచ్చు. వారి సమస్యలను బట్టి ఏ విధమైన సమస్యకు గురయ్యాడనేది అంచనా వేసి అవపోసన బట్టి వాళ్ళ జీవిత చక్రాన్ని చూసి వాళ్ళ జీవిత చక్రం ఏ విధమైన నడవుల్లో నడుస్తుందనేది మనం ఖచ్చితంగా మార్గాన్ని వెతికి చెప్పొచ్చమ్మా. అయితే ఇక్కడ ఇల్లు గెలిచి రచ్చ గెలవండి అనేది ఒక సామెత ఉంటుంది. కానీ వాళ్ళ ఇంట్లో అంతా బాగానే ఉంటుంది, వాళ్ళకి పరపతి ఉంటుంది, ఆస్తి ఉంటుంది. కానీ బయటికి వెళ్ళి ఒక రాజకీయ భవిష్యత్తు ప్రారంభించాలి లేదు రాజకీయంగా ఎదగాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఎంత ఖర్చు పెట్టినా
ఎంత ప్రజల్లోకి వెళ్ళాలనే ప్రయత్నాలు చేసినా ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంటుంది. వాస్తవమ్మా. ఈ రాజకీయ పరమైన ఆలోచనలలో వాస్తవానికైతే మన దగ్గరికి చాలా మంది వచ్చిపోతూ ఉన్నారు. కొంతమంది చాలా వరకు కూడా మనం పరిశీలించి వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఉన్నాము. రాజకీయ పరమైనది చాలా దివ్య బలమైనది. ఒక స్థానాన్ని ఏలాలన్నా, ఒక జిల్లాని ఏలాలన్నా, ఒక గ్రామాన్ని వేలాలన్నా, ఒక వార్డుని వేలాలన్నా ప్రతి మనిషిలో అనేది ఒక జీవకళ అనేది ఎక్కువగా ఉండాలి. జనాలలో మన్నన రావాలి. జనాలలో మన్నన రావాలంటే అతని జీవిత చక్రానికి మంచి తేజస్సు ఉండాలి, మంచి బలం ఉండాలి, మంచి వశీకరణ ఉండాలి, ఒక మనిషిని ఆకట్టుకునేంత బలం ఉండాలి. ఇతని దగ్గరికి వెళ్తే మేము అన్ని రకాలుగా మమ్మల్ని చూడగలుగుతాడు, ఇతన్ని నిలబెట్టగలిగితే బలంగా మనకు సహకరించగలుగుతాడు అన్న నమ్మకం అతనిలో కనబడాలి. అదే మన ముఖ తేజస్సు అంటారు. ఆ ముఖ తేజస్సులో అన్ని విధాలుగా బలం ఉండి అతని జీవిత చక్రాన్ని ముందుకు నడపలేని స్టేజ్లో ఉండవలసిన వాళ్ళు ఎంత చేసినా గొర్రెకి బెత్తడి తోక మాదిరిగా వెనకపడుతూ అతనుకున్న తెలివిని, అతనుకున్న ఆలోచనని కరేపాకు మాదిరిగా వాడుకొని కొన్ని రకాలుగా పక్కకి పెట్టే కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో వాస్తవానికైతే వాళ్ళకి ముఖ తేజస్సు అనేది బలం తగ్గిపోయి వశీకరణ బలం తగ్గిపోతుంది అన్నమాట. అది జనాకర్షణ అనేది వాళ్ళలో ఉండదు. వాళ్ళకి జనాకర్షణ నింపి వాళ్ళకి ధైర్య బలం అనేది ఏర్పడేటట్టుగా, వాళ్ళు చేసే పనిలో ముందుకెళ్ళేటట్టుగా, అనుకున్న పనులు సాధించే విధంగా, రాజకీయ పరంగా ఎదిగే విధంగా, జనాలలో మన్నను పొందేటట్టు, వాళ్ళను చూస్తే జనాలు ఆకర్షింపబడేటట్టు మనం ఆకర్షణ బలం కూడా చేయొచ్చు తల్లి. అదే కాకోకుండా కొంతమంది ఉండవలసిన వాళ్ళల్లో కూడా కొంతమందిని కొన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ రాజకీయ పరంలో కూడా ముందు నిలకట ఉన్న వాళ్ళను కూడా కొన్ని రకాలుగా ఇబ్బందులు మనం చూస్తూనే ఉంటాం. వారి బాధలను బట్టి కూడా కొద్ది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా మనకు అనుకూలమైన పరిస్థితులు చేసి, వాళ్ళకు అనుకూలమైన విధానాలు నడిపించి, వాళ్ళకి ఎలాంటి చెడు దృష్టి, చెడు ప్రభావము, చెడు దృష్టి లేకోకుండా అన్ని విధాలుగా మనం ముందుకు నడిపించవచ్చు తల్లి. ఇప్పుడు చెడు దృష్టి ప్రభావం చాలా మంది కూడా ఇంకా రేపే వాళ్ళ ఆ పోస్ట్లో నియమితులు అవుతారు, లేదంటే ఆ అధ్యక్ష పదవి వీళ్ళకి అనుకున్న సందర్భాల్లో కూడా త్రుటిలో ఇట్లా వాళ్ళ కాకుండా వాళ్ళ ప్లేస్లో ఇంకొకరు వచ్చి ఉంటారు. సో దానికి నిజంగా దృష్టి దోషం ఉండే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. నరకన్ను పడితే నల్లరాయి బద్దలవుతుందని చెప్పి కొన్ని రకాలుగా మనం చూసుకుంటూ పోతూనే ఉంటాం. దృష్టి చాలా ప్రభావితమైంది. ఆ నర ప్రభావం వల్ల మనసులో ఉండవలసిన సమస్యలు 4 విధాలుగా మారిపోతారు. అలాంటి వాళ్ళు ఒక చేతి విధానంలో నిలకట్లేకోకుండా స్థితిగతులు మర్చిపోయి, కుటుంబ విచక్షణ కోల్పోయి, మనిషి బుర్ర అనేది 10 విధాలుగా పోయి మనిషిలో ఉండవలసిన పంచభూతాలు పరారులైపోతాయి. ఆ మనిషి స్థితే ఒక కుదురు ఉండదు. ఆ కుదురు లేకోకుండా అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియని పరిస్థితికి గురవుతాడు. అలాగ గురవ్వటం వల్ల అతనికి ధన నష్టం జరుగుతుంది, మానసికమైన ఇబ్బంది కలుగుతుంది, ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంత ఏది నడవడి కాకోకుండా కొన్ని రకాలుగా సమస్యలకు గురైపోయి అతనిలో ఉండవలసిన బలము తగ్గిపోయి కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. అలాంటి దృష్టి ఎఫెక్ట్ అనేది మనిషికి చాలా ప్రమాదకరమైంది. ఇప్పటికీ మనం కొన్ని ఇట్లోనే నేను నడిపించుకుంటూ చెప్పుకుంటూ పోతూనే ఉన్నాను. దృష్టి అనేది ప్రమాదకరమైంది. ఎంత స్టేజ్లో ఉంటే అంత స్టేజ్ ఉంటే పర్వాలేదు. మితిమించిన సమస్య పెరిగింది అని అంటే ఆ మనిషి నష్టానికి తప్పుగా గురవుతాడు. ఇప్పటి వరకు మీరు కుటుంబ సమస్యల నుంచి ఇబ్బందులు పడుతున్న వాళ్ళని బయటికి తీసుకువచ్చాను అన్నారు. తర్వాత రాజకీయ సమస్యల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక బంగారు భవిష్యత్తు చూపించాను అన్నారు. నిజంగా అవి వాస్తవమేనా? వాస్తవం తల్లి. సో నిజంగా అవి వాస్తవం అయితే చాలా మంది ఇప్పటి వరకు మీ దగ్గరకు వచ్చి ఉంటారు. అవును. అందులో ఎవరినైనా ఒకసారి కాల్ చేయండి, నేను మాట్లాడతాను. ఖచ్చితంగా మాట్లాడిస్తాను. ఇప్పుడే వినండి. హలో. గురుగారు నమస్తే అండి. నమస్తే నాయనా, ఎలా ఉన్నావు? బాగున్నావయ్యా? బాగున్నాను గురుగారు. బాగున్నారు గురుగారు? అంత బాగానే ఉన్నావయ్యా. ఇక్కడ స్టూడియోకి వచ్చాను. చెప్పండి గురుగారు. ఇక్కడ మేడం గారు అన్ని రకాలుగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక పర్సన్ అయినా నాతో మాట్లాడించండి, మీరు చేసిన మంచి గురించి చెప్పించండి అని అన్నట్టుగా మాట్లాడారు. వాస్తవానికైతే నీ విషయం మీద మాకు మంచి అభిమానం. ఒకసారి మాట్లాడదాం కదా అని నీకు ఫోన్ కలిపానయ్యా. ఒకసారి మేడంతో గారితో మాట్లాడండి. మీ పేరేంటండి? మాట్లాడండి అయ్యా. మీ పేరేంటండి? నాగార్జున గారు, ఏంటి మీరు నిజంగానే గురువు గారిని కన్సల్ట్ చేశారా? ఏంటి మీ సమస్య ఏంటి? మా సమస్య అంటే మేడం, గురువు గారిని కలవక ముందు అయితే కుటుంబ కలహాలు కానీ, సంపాదన విషయంలో కానీ అలా చిన్న చిన్న సమస్యలు ఉండేవి. అవి గురువు గారిని కలిసిన తర్వాత
ఆ మా సమస్యలన్నిటికీ పరిష్కారం గురువు గారు చెప్పడం జరిగింది. ఉమ్. ఇప్పుడు చాలా హ్యాపీగా సాగుతుందండి. గురువు గారు పరిష్కారాలు చాలా బాగా చెప్పారు. నాగార్జున గారు, చెప్పండి. మీరు గురువు గారిని కన్సల్ట్ చెయ్యకంటే ముందు ఎట్లా ఉండే, మీ పరిస్థితి ఎట్లా ఉండే, కుటుంబాల పరిస్థితి ఎట్లా ఉండే? కుటుంబాల మధ్య చిన్న చిన్న కలహాలు రావడం కానీ, ఆర్థిక తగాదాల గురించి కానీ, ఈ జాబుల గురించి కానీ, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అనేవి ఉండేవి మేడం. ఉమ్. తర్వాత గురువు గారిని వేరే వాళ్ళ ద్వారా కన్సల్ట్ చేసి గురువు గారిని కలవడం జరిగింది. ఆ గురువు గారు చాలా చక్కగా మా సమస్యలకి పరిష్కారం అందించారు. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పొచ్చు. సో కన్సల్ట్ కాకంటే ముందు ఎన్ని నెలల, రోజుల, సంవత్సరాల, ఎప్పటి నుంచి ఇబ్బంది పడ్డారండి? సంవత్సరాల నుంచి ఉండేవి మేడం. సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఇట్లా చాలా మంది దగ్గరికి వెళ్ళాం, చాలా చాలా చెప్పారు. తర్వాత గురువు గారు కూడా వేరే వాళ్ళ ద్వారా గురువు గారు ఇట్లా పరిచయం అవడం జరిగింది. సమస్యలన్నీ చెప్పుకోవడం జరిగింది. మంచి పరిష్కారం అందించారు గురువు గారు మాకు. సో గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత, గురువు గారు మీకు పరిష్కారం చెప్పిన తర్వాత ఎన్ని రోజులు పట్టిందండి? రోజులు పట్టిందా, నెలలు పట్టిందా మీ సమస్యల నుంచి మీరు బయటపడడానికి? లేదండి, గురువు గారు ఇచ్చిన పరిష్కారాలు తర్వాత మాకు ఎక్కువ రోజులేం పట్టలేదు. ఒక 12 రోజుల నుంచి 15 రోజుల నుంచి ఆ 15 రోజుల మధ్య ఆ సమస్యలు తీరడం అనేది స్టార్ట్ అయినాయి. ఈ 15 రోజుల నుంచి తర్వాత పూర్తిగా సమస్యలు తగ్గిపోయినాయి. ఇంకా మాకు కూడా తెలియదు ఇట్లా సమస్యలు తగ్గిపోవడం అనేది కూడా. అక్కడి నుంచి మేము చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటున్నాం. ఆ గురువు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే సమస్యలు చాలా తొందరగానే పరిష్కారం చూపించారు మాకు. ఆస్తి తగాదాలు అన్నారు, ఆ సమస్య తీరిందా అండి? తీరిందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి నాగార్జున గారు మాతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ మేడం. అయ్యా నాగార్జున గారు, గురువు గారు. ఓకే నాయన, మన వాళ్ళు కావాలంటే ఒక 2 నిమిషాలు మాట్లాడిచ్చాను. శుభం శుభం భూయాత్. ఓం నమ శివాయ. ఆస్తి తగాదాల గురించి, కుటుంబాల కలహాల నుంచి అయితే ఒక లైవ్గా మాతో కాల్లో మాట్లాడారు. అవునమ్మా. సో పొలిటికల్ ఇష్యూస్ వచ్చే వరకు చాలా డిఫరెంట్ పరిస్థితులు, పరిణామాలు ఎదుర్కొంటున్నారు. అవును. సో వాళ్ళకి ఏంటి సొల్యూషన్? వాస్తవానికైతే తల్లి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన సమస్యలలో ఉన్నారు. ఈ పొలిటికల్ విషయంలోకి వస్తే ఇది వాస్తవానికైతే ఒక రాజు పదవి మీద ఎవరైనా కానీ, ఒక ఏరియాకి కానీ, ఒక జిల్లాకు కానీ, ఒక గ్రామానికి కానీ, మీద ఒక సంస్థకే కానీ మంచి విధానాలలో కష్టపడుతూ ఒక్కొక్కరు ఒక్కొక్క నడవడం చేస్తూ ప్రజలను మన్నలను పొందాలన్న ఆశతో చాలామంది పోరాడుతూ ఉంటారు. కానీ వాళ్ళల్లో కొంత వాళ్ళ జన్మనామం, జన్మస్థానం, పుట్టిన కడియ, నడిసే నడవడి, వాళ్ళ భవిష్యత్తును బట్టి ఏ విధమైన రాజకీయ విధంలో డెవలప్ అవుతాడా, అతని స్థితిలో అసలు రాజకీయ బలం ఉందా లేదా, అసలు ఇప్పుడు నడుస్తూ కూడా కొంతమంది వెనక్కబడిపోతూ ఉంటారు. ఎంత కష్టపడినా పేరు ప్రతాక్షలు అనేది వాళ్ళు సాధించలేని పరిస్థితులలో ఉంటారు. అలాంటి వాళ్ళ స్థితిని మనం అంచనా వేసి వాళ్ళని పరిశీలించి వాళ్ళ జాతక చక్రము, ముఖ తేజస్సును బట్టి వాళ్ళ పేరు బలంలో ఎలాంటి యోగం ఉంది, ఎలాంటి దిశ ఉంది, వాళ్ళని ఎట్లా చక్కటి మార్గంలో నడిపిస్తే వాళ్ళకి మన్నన వస్తుంది, ప్రజలలో మన్నన రావాలి, పై అధికారుల వల్ల మంచి మన్నన రావాలి, వాళ్ళు చేసే పనిలో ఖచ్చితంగా సక్సెస్ సాధించే విధంగా వాళ్ళకి మనం మంచి పరిష్కారాన్ని చూపించి మార్గాన్ని నడిపించి వాళ్ళ జీవిత చక్రంలో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు రాకోకుండా చక్కటి పరిష్కారాన్ని, వాళ్ళకి అనుకూలతమైన పనులు మనం నడిపించగలుగుతామమ్మా. సో ఇందాక కాలర్ మాట్లాడిన తర్వాత ఉద్యోగ సమస్యలు కూడా నాకుండే, అది కూడా తీరిపోయాయి అన్నారు. వాస్తవం. నిజంగానే చాలా మంది చాలా కష్టపడి ఉద్యోగం చేసే వ్యక్తిత్వం, అవునమ్మా, మంచి చదువు, విజ్ఞానం, తెలివి అన్నీ ఉంటాయి. కాకపోతే వాళ్ళకు వచ్చినట్టే వస్తుంది ఉద్యోగ అవకాశాలు, కానీ త్రుటిలోనే మళ్ళీ అది మాయమైపోయే పరిస్థితి. ఎందుకు అట్లా జరుగుతుంది? వాస్తవానికైతే అమ్మా, కొంతమంది ఎంతో పెద్ద చదువులు చదువుతారు, మంచి జ్ఞానశక్తి ఉంటుంది, మంచి సరస్వతి ఉంటుంది, కానీ ఎంత కష్టపడ్డా మనిషికి ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అదృష్ట బలం అనేది లేనప్పుడు యుద్ధం చేసినా కానీ ఫలితం ఉండదు. ఆ యుద్ధంలో మన్నన పొందలేని మానవులు చాలామంది ఉన్నారు. మనుషులు అనేది చాలా నలిగిపోతూ ఉన్నారు. వాళ్ళ స్థితిగతులు, కొంతమందికి గ్రహస్థితి బలాలు అనుకూలంగా ఉండవు, కొంతమంది పుట్టుకలోనే కొన్ని దోషాలు ఉంటాయి. మనిషికి అన్ని సరస్వతి జ్ఞానాలు ఉన్నా కానీ అది సాధించే పట్టు లేకోకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి మనసు నిరాశ చెంది
ఏం చేయాలో తెలియని బాధలలో వాళ్ళు నలిగిపోతూ ఉంటారు. అలాంటి నలిగే వాళ్ళు ఎవరైనా సరే మనల్ని సంప్రదిస్తే వాళ్ళల్లో ఉండవలసిన సమస్య ఏంది, వాళ్ళ జీవిత చక్రానికి ఉండవలసిన అడ్డంకులు ఏంది, వాళ్ళు దేనివల్ల సాధించలేకపోతున్నారు, ఇంత ఇజ్జ ఉండి ఇంత తెలివి ఉండి సాధించటానికి ఎందుకు నిరాశ చెందుతూ ఉన్నారు అనేది మనం వాళ్ళని గమనించి వాళ్ళ స్థితిగతులు అనుకూలతలో చూసి వాళ్ళకి ఎంత చక్కటి పరిష్కారం అనేది మనం నడవడి చేసి వాళ్ళకి అనుకూలమైన ఫలితాన్ని మనం అందించే విధంగా మనం చేయొచ్చు. సో మీరన్నట్టే కొంతమంది ఉద్యోగ సమస్యలు ఉంటాయి, ఇంకొంతమంది ఉద్యోగంలో రాణించలేకపోతారు కానీ వాళ్ళు వ్యాపారంలో బాగా రాణిస్తారు. ఇంకొంతమంది ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దాము అన్నప్పుడు అక్కడ అది బిజీ ఏరియా కావచ్చు, ఆ వ్యాపారం బ్రహ్మాండంగా నడుస్తుందని ఒక అంచనాతో పెట్టినా ఈగ కూడా రాని పరిస్థితి. వాస్తవం తల్లి. అలాంటి వాళ్ళు మన దగ్గరికి చాలామంది వచ్చారు. ఇప్పుడు అలాంటి దాంట్లో మన్నను పొంది వాళ్ళు సంతోషంగా మంచి బిజినెస్ మంచి రానిచ్చుకొని మంచి జీవితాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు. వాస్తవానికైతే ఇలాగ ఉన్న సమస్య ఏంటంటే తల్లి, వాళ్ళలో ఉండవలసిన జీవశక్తి అనేది ఉండదు. మిన్న పక్క మట్టి ఈళ్ళ మట్టి ఒకటే బిజినెస్ ఉంటుంది. అతని దగ్గర దొరికే వస్తువు ఇతని దగ్గర దొరుకుతుంది, కానీ అతని దగ్గరికే పోతూ ఉంటారు, ఇతని దగ్గర రాలేదు. ఆ వస్తువు ఈ వస్తువు ఒకటే రకంగా ఉంటుంది, కానీ ఇతని దగ్గరికి రావాలంటే వెనక్కిపోతూ ఉంటారు. ఎందువల్ల పోతూ ఉంటారు అంటే వాళ్ళలో జీవశక్తి చచ్చిపోతుంది. మనిషికి కొంత చెడు ప్రయోగం ఎక్కువైపోతుంది, నరసూపు ఎక్కువైపోతుంది. కొంతమంది వశీకరణతో యువతలలో పడగొట్టేస్తూ ఉంటారు, వాళ్ళని ఇబ్బంది పరంగా చేసి వాళ్ళను రానిచ్చుకుంటూ ఉంటారు. కొంతమంది ఆ సమస్యకు గురైపోయి ఇబ్బందులు పడుతూ నానా అవస్థలు పడుతూ ఉంటారు. లక్ష్మీ పరంగా వాళ్ళకి ప్రసన్నం కాకోకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళకి లక్ష్మీ ప్రసన్నాన్ని కలిగించి మనస్థితి, గృహస్థితి, బిజినెస్ పరిస్థితి ఈ మూడింటిని చక్కపరిచినప్పుడే మనుషులు జనాలు ఆకర్షింపబడతారన్నమాట. అలాంటి స్థితులలో మనస్థితి అనుకూలం లేకోకుండా వాళ్ళ బిజినెస్ నిరాశ చెంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కొంతమందిలో ఈ బిజినెస్ పరమైన సంస్థలలో కూడా చాలామందికి ఇట్లనే ఇబ్బందులు ఉన్నాయి. ఆ సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత కొంతమంది కావాలని తొక్కేస్తూ ఉంటారు, వాళ్ళని అభివృద్ధి కానివ్వరు. ఒక మాట మన ముందు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, వెనక ఒక మాట గోతి తీస్తూ ఉంటారు. దానికి అతుక్కోకుండా చేసి కొన్ని రకాల మనుషులను నష్టపరిచే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగ నష్టపరిచే వాళ్ళు నిరాశ చెందకోకుండా మనల్ని సంప్రదిస్తే వాళ్ళ జీవిత చక్రానికి అన్ని విధాలుగా అష్టదిర్బంధన యోగంలో వాళ్ళని భూగర్భ అంజన వేసి వాళ్ళ జీవితంలో ఎలాంటి నష్టం జరుగుతుంది, వాళ్ళకి ఏం చేస్తే ఆ బిజినెస్ అభివృద్ధి అవుతుంది, ఎలా నడవడి చేస్తే వాళ్ళ భవిష్యత్తు ముందుకు వెళ్తుంది, వాళ్ళ జీవిత చక్రానికి ఎలాంటి చక్కటి పరిష్కారాన్ని మనం చేయాలి, వాళ్ళకి ఎట్లా నడిపిస్తే వాళ్ళ జీవితానికి అర్థం పరమార్థం దొరుకుతుంది, వాళ్ళ గ్రహస్థితిలో ఇబ్బంది పడుతున్నారా, దోష సమస్యకి ఇబ్బంది పడుతున్నారా, చెడు మంత్రానికి గురయ్యారా, వాళ్ళకు ఉండవలసిన దోష సమస్య ఏంటి, లేక మనిషి స్థితే నిరాశ చెందుతుందా, వాళ్ళ మనిషిలో ముఖ తేజస్సులో ఇబ్బంది కలిగిందా, వశీకరణ లేక మనిషి బాధపడుతున్నాడా, అది సభా వశీకరణ ఎలా నింపాలి, అతన్ని ముందుకు ఎట్లా నడిపించాలి, ఆ బిజినెస్ని ఎట్లా అభివృద్ధి చేయాలి అనే దాన్ని మనం అవపోసన పట్టి వాళ్ళ జీవిత చక్రానికి మంచి మార్గాన్ని చేసి వాళ్ళు అనుకూలతమైన ఫలితాలు వచ్చేటట్టుగా మనం సహకరించి చేయవచ్చు తల్లి. అయితే గురుగారు, ఇప్పటి వరకు సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళకి సమస్యలు తెలుస్తాయి, వాస్తవం. కానీ వాళ్ళ పైన వశీకరణ జరిగింది లేదు, వాళ్ళకి నరదృష్టి ఉంది అని ఎట్లా తెలుసుకోగలుగుతారు? దానికి సంబంధించిన ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా. మనిషికి ఒక డాక్టర్ దగ్గరికి పోతే కడుపులో స్కానింగ్ చేసి రోగం ఎలా ఉందో తెలుస్తుందో, మా దగ్గరికి వస్తే తమలపాకు మీద అంజన వేసి మీద అమ్మవారు బంధన వేసి వాటి మంత్రబంధనతోని ఆ అంజనాన్ని చూసి వారి సమస్యలను బట్టి ఆ అంజనంలో ఎంత లోతు సమస్యలో ఉన్నాడు, అసలు అతను దేనికి గురయ్యాడు, ఏ నష్టానికి గురయ్యాడు అనేది మాకు అంజన వేయంగానే వాళ్ళ ఫోటో బట్టి పేరు బట్టి వాళ్ళ జీవిత చక్రాన్ని బట్టి మేము ఖచ్చితంగా వాళ్ళ సమస్యని ఖచ్చితంగా చెప్పగలుగుతామమ్మా. వాళ్ళ జీవితంలో దేనికి ఇబ్బంది పడుతున్నారు అనేది మేము ఖచ్చితంగా అంజన వేసి వాళ్ళ సమస్యని ఒక 10 నిమిషాల్లోనే వాళ్ళకి వివరించి చెప్పగలం. మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నరదృష్టి చాలా డేంజర్ అని చెప్తూ వస్తున్నారు. అసలు ఈ నరదృష్టి వల్ల ఎట్లాంటి ఇబ్బందులు కలుగుతాయి? ఈ నరదృష్టి వల్ల జరిగే ఇబ్బందులు 10 విధాలు. నరసూపు వల్ల ఉండవలసిన సమస్య ఎలా జరుగుతుంది అని అంటే, మనిషి చేసే పనిలో ఎదగలేడు, కుటుంబంలో లేనిపోయిన కలహాలు జరుగుతూ ఉంటాయి, డబ్బు రాకడ ఉండదు,
పోకడ ఎక్కువ ఉంటుంది. ఇంట్లో లేనిపోయిన సికాకులకే గొడవ పడుతూ ఉంటారు. లేనిపోయిన విషయాలలో చిన్న చిన్న అడ్డంకులకే మనసులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. అర్థమైందా తల్లి? ఇలాంటి సమస్యలకు కుదురుపడి ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి నరసూపు ప్రభావం 90% పాకిందన్నమాట. అట్లా గుర్తించాలి. అట్లా గుర్తించాలి. మనసులో ఏదో మామూలుగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అది మామూలుగా దృష్టి ప్రభావంతో గుమ్మడికాయ కట్టుకున్నా, మనిషి మీద నుంచి ఎర్ర నీళ్ళు తీసి పారేసుకున్నా, నిమ్మకాయ తిప్పి పారేసుకున్నా సరిపోతుంది. మనిషి ఎక్కువగా సమస్యకు గురవుతున్నాడు అని అంటే అది ప్రభావం పెరిగిపోయిందన్నమాట. ఆ ప్రభావం పెరిగినప్పుడు దాన్ని శాంతి బంధన చేసి, అష్టదిర్బంధన చేసి వాళ్ళలో ఉండవలసిన సమస్యని సమూలంగా తీసేయాలి. అలా తీసేస్తే ఆ మనిషిలో ఆ నరదృష్టి ప్రభావం తగ్గిపోయి మనిషి మళ్ళీ కలకల ఆడుతూ అతను చేసే పనిలో ముందుకు రానియగలుగుతాడు. అర్థమైందా తల్లి? ఇది ఆ నరదృష్టి ప్రభావం. సో నరదృష్టి ఎట్లా గుర్తించాలో చెప్పారు. సో వశీకరణ, సో వశీకరణ గురించి కూడా మనం ముందు నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. సో వశీకరణ జరిగింది తమ పైన అంటే దాన్ని ఎలా గుర్తించాలి? వశీకరణ పైన మనిషి మీద జరిగింది అని అంటే ఆ మనిషి బానిస అవుతారు. ఇప్పుడు జరిగే విషయంలో ఎట్లుందంటే తల్లి, ఈ వశీకరణ ఎక్కువగా స్త్రీకి పురుషుడికి చేయొచ్చు, పురుషుడికి స్త్రీకి చేయొచ్చు, తల్లిదండ్రుల నుంచి పిల్లలకు చేయొచ్చు, అత్తమామ నుంచి పిల్లలకు చేయొచ్చు. ఒక సిస్టమ్ కాదు ఇది. ఎవరి నుంచైనా కానీ ఈ వశీకరణ మంత్రాన్ని ప్రయోగించడం ఇప్పుడు జనాలలో అర్థమైపోతుంది. ఆ ప్రయోగించిన వశీకరణ మనిషి మీద ఎలా ప్రవర్తిస్తూ ఉంటుందంటే ఆ మనిషి మీద ఎక్కువగా ప్రేమ అయిపోతుంది. ఎవరైతే వశీకరణ ప్రయోగం చేసుకుంటారో ఆ మనిషి మీద ఎక్కువ డిపెండ్ అయిపోతారు. అతను ఏది అడిగినా వాళ్ళ మీదనే ఆలోచన ఉంటుంది. వాళ్ళు ఏది చెప్పినా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా నడవమంటే అలా నడుస్తూ ఉంటారు. డబ్బు పరంగా కానీ, ఇంటి పరంగా కానీ, ఒంటి పరంగా కానీ, ఏ రకంగా అయినా కానీ వాళ్ళకి బానిసైపోయి ఉంటారు. అది వశీకరణ ప్రభావం. ఆ ప్రభావాన్ని ఇలాంటి ప్రభావానికి గురై ఎట్లయితే బానిసగా ఉంటూ ఉంటారో వాళ్ళని ఇరుగుడు చేసుకోకపోతే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎప్పటికైనా కానీ వాళ్ళ గ్రిప్లోకి వెళ్ళిపోతుంది. ఇది వశీకరణ సమస్య తల్లి. అట్లాంటివి ఉంటే వాళ్ళు గుర్తించాలి అలా వశీకరణ జరిగింది మన పైన అనేది. వాస్తవం. సో దానికి కూడా ఏమన్నా టైం డ్యూరేషన్ ఉంటుందా? టైం అనేది ఉండదు. మంత్రం ఉన్నంత వరకు మనిషి అలాగనే ఉంటాడు. దానికి ఇరుగుడు జరిగేదాకా మనిషి అలాగనే బానిస అయిపోయి ఉంటాడు. మంత్ర ప్రభావం కదమ్మా. ఆ మంత్ర ప్రభావాన్ని అవతల వాళ్ళ మనిషి మీద నుంచి తీసేసేదాకా ఆ మనిషి ఎప్పుడు అవతల వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంటాడు. అది ఇరుగుడు జరిగిన తర్వాత మళ్ళీ ఆ మనిషి చేసిన మనస్థితి కూడా గుర్తుండదు. అలాగ మారిపోతారు. అట్లాంటి సమస్యల నుంచి బయటికి తీసుకురావాలి అనంటే ఎంత టైం పడుతుంది అసలు? మన దగ్గరకు వస్తే 9 రోజుల సమస్య అది. 9 రోజులలో అలాంటి మనుషులు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వశీకరణని విముక్తి చేసి దాన్ని నీరుగార్చి మంత్రబంధన చేసి ఆ మనిషిని శుద్ధి చేసేస్తున్నాం. శుద్ధి చేసి ఆ మనిషి అన్ని రకాలుగా బాగుపడేది మా చేతిలో 9 రోజులు. 9 రోజులలో మనిషి స్థితి మారిపోయి కుటుంబానికి అనుకూలంగా ఉండి వారి బిడ్డలే కానీ, కుటుంబమే కానీ, భార్య భర్తలు ఎందు కానీ, తల్లిదండ్రులు ఎందే కానీ, అత్తమామలు ఎందే కానీ, ఏ విషయంలోనైనా కానీ ఈ సమస్యతో బాధపడే వాళ్ళు 9 రోజులలో మనం సరి చేయగలుగుతాం. ఓకే, సమస్యతో వస్తే ఓకే, కానీ సమస్యలో చిక్కుకోకుండా ఉండాలి అంటే కూడా పరిష్కారం ఉంటుందా? ఖచ్చితంగా. ఏదైనా ఇప్పుడు వాస్తవానికైతే తల్లి దెబ్బ తలగంది ఎవరికైనా నిలబడలేదు. మీద అలాగ ముందు జాగ్రత్త పడే మనుషులు ఎక్కడున్నారు? మీద వాస్తవానికైతే అలాగా ముందు తెలుసుకొని దాన్ని నివారణ చేసుకునేటట్టుగా. కానీ వాస్తవానికైతే తల్లి అన్నిటికంటే గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మనిషి దెబ్బ తలిగేదాకా దానికి విధానం అర్థం కాదు. మనిషి లోతులో పడేదాకా దీనికి ఇది మార్గం ఉంది అనేది కూడా తెలియదు. తెలియని వాళ్ళు చాలామంది, బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. దాని గురించి అన్ని రకాలుగా ముందు ఉండవలసిన విషయాలలో ఎవరైనా సరే ఇలాంటి ఇబ్బందుల పాలు కాకోకుండా ఇలాంటి సమస్యలతో ఉండవలసిన ఎవరైనా మనల్ని సంప్రదించి తీసేయగలుగుతాం. లేదు ఏ సమస్య లేకోకుండా, ఆనందపడకుండా, ఇబ్బంది లేకోకుండా ఉండే వాళ్ళని కూడా మనం ఏ జాగ్రత్త నడిస్తే బాగుంటుంది అనేది కూడా సలహా ఇవ్వగలుగుతాం. అయితే ఇందాక మీరు చెప్పినట్టు వశీకరణకు గురైన వాళ్ళు కావచ్చు, నరదృష్టికి గురైన వాళ్ళు కావచ్చు, మీరు వాళ్ళకి బాగు చేశానని చెప్పారు. మళ్ళీ వాళ్ళ జీవితంలో అట్లాంటి సమస్య రాకుండా ఉండాలి అని అంటే కూడా పరిష్కారాలు ఉంటాయి. ఖచ్చితంగా. వాళ్ళు అలాంటి సమస్యకి గురయ్యి ఉన్న వాళ్ళని దాన్ని పూర్తిగా సమూలంగా తీసేసి మళ్ళీ ఎవరు ఏది చేసినా, ఏ రకమైన ఇబ్బంది వచ్చినా, ఏ రకమైన తత్తు డగలకోకుండా దాన్ని ముందే కట్టడి చేసేస్తాం మేము.
అలాగ మళ్ళీ తగలకోకుండా ఇప్పుడు మనం తీసేయంగానే అవతల చేసి మళ్ళీ ఇబ్బంది పెడితే మళ్ళీ సమస్యకి గురైపోతారు కదా. అలాగ కాకోకుండా దాన్ని కట్టుదిట్టం చేసేస్తాం. మళ్ళీ దాన్ని ఏ రకమైన ఇబ్బంది రాకోకుండా వాళ్ళకి 10-100 ఏళ్ళ వరకు ఎలాంటి ఆటంకం సమస్య ఇబ్బంది లేకోకుండా దాన్ని బందోబస్తు చేసి బంధన చేసి మొలలో గుచ్చి శూలబంధన చేసి వాళ్ళకి ఏ మంత్రము ఏ తంత్రము తగలకోకుండా బందోబస్తు చేసి వాళ్ళ శుద్ధి చేసి వాళ్ళు ఎక్కడికి పోయినా కానీ ప్రశాంతంగా నడిచే విధంగా మనం బ్రహ్మాండమైన కట్టు కట్టేస్తామమ్మా. ఓకే, మనుషుల పైన ప్రభావం అయితే తీర్చగలుగుతారు. కొన్ని సందర్భాల్లో వ్యాపార సముదాయం కావచ్చు, లేదంటే ఇల్లే కావచ్చు, చాలా కష్టపడి సంతోషంగా కట్టుకున్న ఇల్లు, కానీ ఆ ఇంట్లోకి చేరిన తర్వాత కొన్ని రోజుల నుంచే సమస్యలు ప్రారంభం. మరి ఇంటి దగ్గర కనుక అట్లాంటి ప్రభావం ఉంటే ఏంటి పరిస్థితి? వాస్తవానికి అయితే తల్లి ఇట్లక్క ఇంటి సమస్య కట్టుకున్న తర్వాత చాలామంది బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఇంట్లో ప్రశాంతంగా నిద్రలేకపోవటం, ఆ ఇంట్లోకి పోయిన కాడి నుంచి బాగలేదని ఇబ్బంది పడటం, ఆ ఇల్లులో కొన్ని రకాలుగా మాకు మనశ్శాంతి లేదు, డబ్బు పరంగా నిలబడట్లేదని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఇంటి విషయాల కాడికి వస్తే కొంతమందికి దైవశక్తి కావచ్చు, కొంతమందికి దుష్టశక్తి కావచ్చు, భూగర్భంలో కొన్ని చెడు ప్రభావాలు ఉండొచ్చు. అది కొన్ని ప్రభావితమైన ఇబ్బందులతోనూ కూడా ఇంట్లో ప్రశాంతత లేకోకుండా నిద్ర పట్టకోకుండా కొంత కుటుంబంలో చికాకులు మొదలైపోయి ఇబ్బందులైపోయి బద్దలు చీరిపోతూ ఉంటారు సమస్యలతోనే. ఆ ఇంటి పరమైన సమస్యని మనం 2 నిమిషాల్లో వాటి సమస్య ఎట్లుందనేది మనం గమనించి చూడొచ్చు. వాళ్ళ ఇంటికైనా మనం పోయి చూడొచ్చు, లేదు మన దగ్గరికి ఆ ఇంటి నుంచి ఇంత మట్టి తీసుకొని వచ్చినా కానీ మన ఇంట్లో మన శివశక్తి జ్యోతిషాలయంలో కూర్చొని వాళ్ళ సమస్యని అంజన వేసి ఆ మట్టి భూస్థానంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, ఆ ఇల్లుని ఏ స్థితిలో కట్టారు, అది వాస్తు సమస్యనా లేకపోతే ఏదన్నా భూగర్భంలో ఉండవలసిన చెడు ప్రభావితమైన ఇబ్బందికి గురైందా, లేదు ఏదైనా మంత్ర సమస్యకి గురైందా, ఏదైనా ఇబ్బందికరమైన వస్తువులు దాంట్లో ఉన్నాయా, ఏ రకమైన బాధ ఉందా అనేది మనం అంజనవులు తెలుసుకొని ఆ ఇంటిని పరిశుభ్రంగా శుద్ధి చేసి వాటిలో ఉండవలసిన సమస్యలన్నింటినీ తీసేసి వాళ్ళ కుటుంబాన్ని చక్కటి పరిష్కారం చేసి వాళ్ళకు నిద్ర వచ్చేటట్టుగా ఇంట్లో ఎలాంటి చికాకులు లేకోకుండా కలలు నీడలు ఎలాంటి ఇబ్బందులు రాకోకుండా ఆ ఇంటిని మనం శుద్ధి చేయొచ్చమ్మా. అదే వ్యాపార సముదాయం, ఒక షాపే అయ్యుండొచ్చు, ఒక బిజినెస్కి సంబంధించి ఏదో ప్రారంభిస్తారు, చాలా రోజులు చాలా బాగుంటుంది, చాలా లాభాల బాటలో ఉంటారు, ఉన్నట్టుండి ఒకటేసారి ఆ వ్యాపారం నడవదు. సో ఆ వ్యాపార సముదాయానికి కూడా ఇట్లాంటి దుష్టశక్తుల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వ్యాపారం అనేది ఒక స్థితి కాకోకుండా ఆ వ్యాపారమైన స్థితులలోనే మనిషి కొన్ని రకాలుగా కుంగిపోతాడు. ఎందుకంటే కష్టే ఫలే సుఖం. మనిషి కష్టపడ్డప్పుడు దానికి ఫలితం దక్కపోయిందనుకో మనిషి సుఖంగా బతకలేడు కదమ్మా. అలాంటి పరిస్థితులలో మనిషి ఏమైపోతాడంటే వ్యాపార ఇబ్బంది మీద నడవడి రాకోకుండా, ఆదాయం రాకోకుండా, పెట్టుబడి పెట్టినా కానీ నడవకోకుండా మనిషి ఎదుగుదల అక్కడ ఆగిపోయిందనుకో మనిషి చాలా బుర్ర పిచ్చుడైపోతూ ఉంటాడు. ఆ కష్టపడ్డ దానికి ఫలితం దక్కలేదని మనిషి మానసికంగా కుంగిపోతూ ఉంటాడు. అలాంటి దానికి మనం చక్కటి పరిష్కారం యంత్రబంధన చేయొచ్చు, మంత్రబంధన చేయొచ్చు, చెట్టు క్రియలతో బంధన చేయొచ్చు. మనిషి ఏ విధంగా అయినా కానీ రాకడ ఉండాలి, ధనలక్ష్మి ప్రభావం ఉంటేనే ఆ మనిషి ప్రశాంతతగా నిలబడగలుగుతాడు. అలాంటి ఇబ్బంది పడే ప్రతి ఒక్క వ్యక్తికి మనం పరిష్కారాన్ని మనం చూపించగలం. సో ఇప్పటివరకు ఇన్ని నేను ప్రశ్నలు అడిగేదానికి సమాధానం చెప్పారు, కానీ ఇట్లాంటి సమస్యలతో మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, అసలు ఎట్లాంటి సమస్యలతో వచ్చారు? ప్రత్యేకంగా వ్యాపారం గురించి. వ్యాపార రంగంలో ఉండవలసిన ప్రతి ఒక్కరిని మనం సరిచేశాము, వాళ్ళకు అనుకూలమైన మార్గాన్ని మనం నడిపించాము. వాళ్ళు ఇప్పుడు ఆనందంగా జీవిస్తూ వాళ్ళ కుటుంబాలతో ఆనందంగా నడవడి చేస్తూ మా ఆశ్రమానికి మాకు అన్ని రకాలుగా సహకరించి మమ్మల్ని కూడా ఎప్పుడు మనల్ని పొందుతూ మా ఆశీర్వాదాన్ని పొందుతూ చాలామంది జీవిస్తూ ఉన్నారు. ఎలాంటి వ్యాపారం చేసేవాళ్ళు వచ్చారు గురుగారు మీద? మాకు ఒక్క వ్యాపారం అనేది కాదు తల్లి, అన్ని రకాల చిన్న నుంచి పెద్ద దాకా కంపెనీల వరకు వాస్తవానికి బిల్డర్లు కానీ కంపెనీలు కానీ ఇటు డాక్టర్లే కానీ ఇటు చిన్న చిన్న వ్యాపారవేత్తలే కానీ ప్రతి ఒక్కరికి మనం మార్గం చేయగలుగుతాం. ఏ సమస్యతో మార్గంలో ఉన్నా, ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నా, ఎన్ని విధాల సమస్యలైనా సరే ఆ ఏ ఒక్క దానికైనా మనం చక్కటి పరిష్కారాన్ని చేయగలుగుతాం. నమస్కారం గురు. శుభం. సో ఇదనమాట, సమస్యలతో నిత్యం సతమతమవుతూ ఏం చేయాలో అర్థం కాని వారి కోసం సీతారామరాజు గురువు గారు ఇచ్చిన సందేశం, సమస్యలకు పరిష్కారం.